ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ మార్చి 28న ప్రారంభం కానుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటి మ్యాచ్లో తలపడనున్నాయి. ఈ సీజన్లో తమ సత్తా చాటేందుకు పలువురు అన్క్యాప్డ్ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఈ సీజన్లో ఆకిబ్ నబీదార్ ఐపీఎల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. జమ్మూ అండ్ కాశ్మీర్కు చెందిన ఈ పేసర్ను గత ఏడాది డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ 8.4 కోట్లకు కొనుగోలు చేసింది. దేశవాళీ సీజన్లో ముఖ్యంగా రంజీ ట్రోఫీలో అకీబ్ అద్భుతంగా రాణించాడు. జమ్మూ అండ్ కాశ్మీర్ తొలిసారి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో 10 మ్యాచ్లలో 12.56 సగటు, 2.65 ఎకానమీ రేటుతో 60 వికెట్లు పడగొట్టి సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఇందులో 7 5 వికెట్ల ప్రదర్శనలు, 2 4 వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ 7 మ్యాచ్లలో 12 వికెట్లతో సత్తా చాటాడు. అలాగే భారత అండర్-19 సంచలనం విహాన్ మల్హోత్రాను గత ఏడాది డిసెంబర్ మినీ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 30 లక్షలకు కొనుగోలు చేసింది. జింబాబ్వేలో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ను గెలుచుకున్న భారత జట్టులో విహాన్ సభ్యుడు. ఆ టోర్నీలో 7 మ్యాచ్లలో 60 సగటుతో ఒక సెంచరీతో సహా 240 పరుగులు చేసి జట్టులో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సీజన్లో విహాన్ ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. రాబోయే ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరపున ప్రసిద్ధ కృష్ణ, మహమ్మద్ సిరాజ్లతో పాటు అశోక్ శర్మ కూడా కీలక భారత పేసర్గా మారనున్నాడు. రాజస్థాన్కు చెందిన ఈ పేసర్ను గత ఏడాది డిసెంబర్ మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ 90 లక్షలకు కొనుగోలు చేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచినందుకు అతన్ని గుజరాత్ తీసుకుంది. ఆ టోర్నీలో 10 మ్యాచ్లలో 15.63 సగటు, 9.25 ఎకానమీ రేటుతో 22 వికెట్లు పడగొట్టి సంయుక్తంగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. అలాగే ఢిల్లీ వికెట్ కీపర్ బ్యాటర్ తేజస్వి సింగ్ దహియా పైన అందరి చూపు ఉంది. గత ఏడాది డిసెంబర్ మినీ వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ ఇతన్ని 3 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో అతని ప్రదర్శన చూసి కేకేఆర్ వేలంలో అతని కోసం పోటీ పడింది. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్ తరపున ఆడిన తేజస్వి 10 మ్యాచ్లలో 190.44 స్ట్రైక్ రేటుతో 4 అర్ధ సెంచరీలతో సహా 339 పరుగులు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 6 మ్యాచ్లలో 56.50 సగటు, 168.65 స్ట్రైక్ రేటుతో ఒక సెంచరీతో సహా 113 పరుగులు సాధించాడు. మరోవైపు మినీ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంగేష్ యాదవ్ కోసం 5.5 కోట్లు ఖర్చు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మంగేష్ దేశవాళీ స్థాయిలో కేవలం 5 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో తన బౌలింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకున్నాడు.